కిషోర్ వచ్చినప్పటి నుంచి అదోలా ఉంటున్నాడు. అన్ని పనులు తన చేతుల మీదుగా చేసి తాళి కట్టే సమయానికి ఎక్కడికో వెళ్ళిపోయాడు. అదే నాకు అర్థం కావటం లేదు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, అతన్ని వదిలి క్షణం కూడా ఉండలేని రాధ కిషోర్ లేకపోయినా కంగారు పడలేదు. పైగా ఇక్కడే ఎక్కడో ఉన్నాడని అబద్ధం కూడా చెప్పింది. ఒకవేళ రాధకి చెప్పే వెళ్ళాడేమో. చెబితే రాధ పంపించింది కదా. అదే పెళ్లి సమయంలో ఎక్కడికో వెళ్తానని చెప్తే రాధ ఎలా ఊరుకుంటుంది? ఊరుకోదని కిషోర్ కూడా తెలుసు. రాధకి ఇంకేదో అబద్ధం చెప్పేళ్ళుంటాడు. ఎలాగులా వెళ్ళుంటాడు. మళ్ళీ వెనక్కెందుకొచ్చాడు? పాప కోసమో లేదా పాపకు సంబంధించిన విషయం కోసమో వెళ్ళుంటాడు. ఒక ఘోరమైన విషయం ఏంటంటే, కిషోర్ భార్యకి తను రాధ భర్తలా నటిస్తున్న విషయం కూడా తెలిసిపోయింది. కాకపోతే ఆ అమ్మాయి ఇది నటనని అనుకోవటం లేదు, నిజమని భ్రమపడి ఏడుస్తోంది. ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? కిడ్నాపర్స్ ఒక్కోసారి వాళ్ళింట్లోనే ఉండి వాళ్ళని భయపెడుతూ ఉంటారు. ఆ ఇంట్లో అలాంటిదేమైనా జరుగుతుందనే అనుమానంతో మా డిపార్ట్మెంట్ మనిషిని టెలిఫోన్ డిపార్ట్మెంట్ మనిషిలా వాళ్ళింటికి పంపించాను. తన భర్త ద్రోహం చేశాడనుకొని ఆ అమ్మాయి ఏడుస్తూనే ఉందట. మరి కిషోర్ ఆ అమ్మాయికైనా నిజం చెప్పొచ్చు కదా. కిడ్నాపర్స్ కండిషన్లో కిషోర్ భార్యకి చెప్పకూడదని ఉందేమో. పాపం, ఎవరో చేసిన పనికి ఆయన నరకం అనుభవించడమే కాకుండా వాళ్ల కాపురాన్ని కూడా నాశనం చేసుకుంటున్నాడు. కనీసం కిషోర్ మనసు విప్పి విషయం మనకు చెప్పినా అతనికి మనం హెల్ప్ చేయొచ్చు. కానీ ఏం చెప్పకుండా ఏం చేస్తాం? పైగా అతను మండపం దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు తలకి చిన్న గాయమైంది అంటే అతను ఎవరితోనో గొడవపడి వచ్చుంటాడు. వీలైనంత త్వరగా ఈ విషయానికి చెక్ పెట్టకపోతే కిషోర్తో పాటు రాధకి ప్రాబ్లం. అసలు ఏం జరుగుతుంది? భగవంతుడా, మేమేం పాపం చేశామని మా కుటుంబాన్ని ఇలా విడదీశాం. డోంట్ వరీ, అవన్నీ నేను చూసుకుంటాను. ఓకే, బాయ్. హలో, గుడ్ మార్నింగ్ సార్. నేను 203 యుగంధర్ మాట్లాడుతున్నాను సార్. చెప్పు యుగంధర్. సార్, ఇక్కడ ఒక మర్డర్ జరిగింది సార్. అది హత్యో లేక ప్రమాదవశాత్తు సంభవించిందో అర్థం కావడం లేదు సార్. ఎక్కడ జరిగింది? ఓకే, నేను వస్తున్నాను. మనకి ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు? ఎవరో కట్టెపుల్లలు ఏరుకోవడానికి వచ్చి బాడీని చూసినట్టున్నారు. మనకు ఫోన్ చేసి చెప్పారు సార్. అతని కాలు నోట్లో నోరుగా చూస్తుంటే అతన్ని పాము కరిచిందనిపిస్తోంది. అవును సార్. కాకపోతే అతనికి కొయ్య కుచ్చుకున్న తర్వాత పాము కరిచిందో లేక పాము కరిచిన తర్వాత ఇలా జరిగిందో అర్థం కావడం లేదు సార్.
ఇతను ఖచ్చితంగా పాము కరిచిన తర్వాత ఈ ప్రమాదానికి గురయ్యాడు. ఇతనున్న పొజిషన్ బట్టి చూస్తే ష్యూర్గా అలానే జరిగింది. చనిపోయిన వ్యక్తి గురించి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? తెలిసాయి సార్. ఇతను ఒక డాక్టరు, పేరు శంకర్. ఇతను డాక్టరా? ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది? పాకెట్లో ఆధారాలు ఏమైనా దొరికాయా? లేదు సార్, ఆల్రెడీ వీడు పాత క్రిమినల్. మన రికార్డ్స్లో వీడి పేరుంది సార్. డాక్టర్ అయ్యుండి క్రిమినల్ లిస్టులో ఎలా ఉన్నాడు? వీడి లైఫే విచిత్రం సార్. మొదట విజయవాడలో డాక్టర్గా బాగానే ప్రాక్టీస్ పెట్టాడు. ఆ తర్వాత ఒక నర్సును రేప్ చేసిన కేసులో జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఆ తర్వాత మకాం ఇక్కడికి మార్చి చిన్న చిన్న క్రైమ్లు కూడా చేసేవాడు. గవర్నమెంటు వీడి డిగ్రీని కూడా రద్దు చేసింది. ఇతనికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయనకు సంబంధించినంత వరకు ఎవరూ లేరు సార్. నో పని చేయి. నిన్న రాత్రి ఈ గేట్ దగ్గర కానీ ఈ చుట్టుపక్కల కానీ ఏదైనా వెహికల్ ఆగుందేమో కనుక్కో. అలాగే సార్. యుగంధర్, ఈ ఫ్యాక్టరీ మొత్తం గాలించారా? ఎక్కడైనా మందు బాటిల్స్ కానీ సిగరెట్స్ కానీ ఓ నలుగురు కలిసిన ఆనవాళ్లు కానీ ఏమైనా కనిపించాయా? మన వాళ్ళు వెతుకుతున్నారు సార్. పాపను వదిలేచ్చాను కానీ హారికను వాడు వదిలేడో లేదో తెలీదు. ఫోన్ చేస్తే వాడు పక్కనే ఉంటే అదొక రిస్క్. అసలు ఇంటికి వెళ్ళిపోయి హారికకు మొత్తం చెప్పాలి. అసలు హారిక ఇంట్లో ఉందో లేదో ల్యాండ్లైన్ ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా. ఎస్, హారికని కిడ్నాప్ చేశాడంటే నేనేదో ప్రాబ్లంలో ఉన్నానని హారికకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు అసలు విషయం చెప్పేస్తే అర్థం చేసుకుంటుంది. హలో హరి, నేను కిషోర్ని. నువ్వెలా ఉన్నావు? నీకేం కాలేదుగా? మిమ్మల్ని వాళ్ళు వదిలేశారా? నేను బాగానే ఉన్నాను. నన్ను ఎవరు ఏమీ చేయలేదు. ముందు పాపకు ఒకసారి ఫోన్ ఇవ్వండి. హారిక, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు. నిన్ను కిడ్నాప్ చేశారు కదా? నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు. హారిక, నీ పక్కనే వాళ్ళుండి అలా మాట్లాడిస్తున్నారా? వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేశారు. నేను నీ గొంతు విన్నాను. నిన్ను కిడ్నాప్ చేయలేదు అంటున్నావేంటి? చూడండి, నిన్నటి వరకు మీరేం చెప్పినా నమ్మాను. పెళ్లిలో మీ అసలు రూపం చూసిన తర్వాత మీరేం చెప్పినా నమ్ముతాననుకోకండి. హరి, నేను చెప్పేది విను. అసలేం జరిగిందంటే మీరేం చెప్పనవసరం లేదు. ముందు నా పాప నాకు కావాలి. ఒకసారి దాంతో మాట్లాడాలి. ముందు దానికి ఫోన్ ఇవ్వండి. ప్లీజ్ హరి, నా పరిస్థితి అర్థం చేసుకో. ప్లీజ్. అడ్డమైన అబద్ధాలు చెప్పి నా నుంచి సానుభూతి ఆశించాలని చూడకండి. దయచేసి నా కూతురుతో మాట్లాడించండి. హారిక, పాపనెవరో కిడ్నాప్ చేశారు. ఈ విషయం చెప్తే ఏమైపోతావన్న భయంతో ముంబై అని అబద్ధం చెప్పాను. ఇందాక నన్ను కిడ్నాప్ చేశారని చెప్పారు. అది నమ్మకపోయేసరికి పాపని కిడ్నాప్ చేశారని కథలు చెప్పకండి. ఏనాయనా జరిగింది చాలేదా? తనంటే చిన్నపిల్ల. అన్నీ తెలిసిన మీరే ఇలా మాట్లాడితే ఏం బాగుంటుంది? పాపను కిడ్నాప్ చేశారు. దాన్ని అడ్డం పెట్టుకుని నా చేత ఆపుతావా? నువ్వు చేసిన పనికి అది ఎంత కుమిలిపోతోందో నాకు తెలుసు. ఎలాగో దాని బతుకు బండలు చేసావు. కనీసం దాని పాపనైనా దానికి ఇవ్వు. ఇవ్వడానికి పాప నా దగ్గర లేదు. ఏ, ఎందుకు లేదు? అసలు పాప నీ దగ్గర నుంచి ఎలా మాయమైపోతుంది? ఒకవేళ నిజంగా ఏదైనా జరుగుంటే మాతో నిజం చెప్పేవాడివేగా. అంతా జరిగిపోయి నువ్వు మాకు దొరికిపోయావు కాబట్టే ఇప్పుడు కథలు చెప్తున్నావు. చూడండి, నేను చెప్పేది నిజం. నాకు ఈ లోకంలో పాప హారిక కన్నా ఏది ముఖ్యం కాదు. అబ్బా, ఎంత బాగా చెప్తున్నావు.
వాళ్ళంటే ఎంత ఇష్టమో ఇప్పుడు బానే రుజువు చేశావు. కానీ నీతో ఈ సోదంతా మాట్లాడడానికి ఎవ్వరికి ఇష్టం లేదు. మా పాపని మాకు పంపించు. చూడండి, ఈ రోజే పాపతో వస్తాను. ఇప్పుడే రావచ్చుగా. ఇప్పుడు రావడానికి కుదరదు. ఎందుకు కుదరదు? అసలు పాప నీ దగ్గర ఉందా, లేకపోతే నీ సరసాల గడ్డొస్తుందని పాప పీక పిసికి చంపేశావా? చేసిందంతా చేసి కిడ్నాప్ అట నాటకాలు ఆడుతున్నాడు. అమ్మాయి, నువ్వేం కంగారు పడకు. పాపని మన దగ్గరికి రప్పిస్తాను. ఊరుకోమ్మా, ఊరుకో. పాపం తీసుకుని వెళ్ళకపోతే వాళ్ళు నమ్మరు. ఎలాగైనా ఈరోజు పాపం తీసుకుని వెళ్ళాలి. ఎంత వెతికి ఏం ప్రయోజనం? చచ్చింది ఒక క్రిమినల్, వీడిని చంపింది ఇంకో క్రిమినల్ అయితే ఏ ప్రూఫ్స్ లేకుండా చేసుంటాడు. వీడి వల్ల బాధపడిన వాడు ఎవడో కసితో చంపుంటే వాడు ఈ పాటికి లొంగిపోయి ఉండేవాడు. ఈ రెండు కాకుండా జరుగుంటేనే అసలు ప్రాబ్లం. సార్ నమస్తే. ఓ, ఫ్యాక్టరీ లోపల డాక్టర్ కిట్టు, మెడిసిన్, సెలైన్ బాటిల్ అన్నీ ఉన్నాయి సార్. అయితే ఇక్కడికి వచ్చి వీడి చేత ఎవరు ట్రీట్మెంట్ చేయించుకుని ఉంటారు. అవును సార్, మీరు అన్నట్టు అక్కడ మాత్రం ట్రీట్మెంట్ జరిగినట్టే ఉంది సార్. యుగంధర్ సార్, బాడీని పోస్ట్మార్టం పంపి రిపోర్ట్ రాగానే నా దగ్గర తీసుకురండి. ఓకే సార్. సరే, నువ్వు పద. ఇక్కడే సార్. చనిపోయిన వాడు క్రిమినల్ డాక్టర్. ఇక్కడ చూస్తే ఎవరికో సీరియస్గా ఉంటే ట్రీట్మెంట్ చేశారని అర్థమవుతుంది. నేను ఎస్ఐ అర్జున్ మాట్లాడుతున్నాను. నిన్న కానీ మొన్న కానీ ఎవరైనా క్రిమినల్ గాయాలతో తప్పించుకున్నారేమో ఎంక్వైరీ చేసి విషయం నాకు చెప్పండి. దీన్ని టెస్ట్కి పంపించు. ఇందులో బ్లడ్ ఉంటే యూజ్ అవుతుంది. ఆ రిపోర్ట్ని పాత క్రిమినల్స్ బ్లడ్ రిపోర్ట్తో పోల్చి చూడండి. అలాగే సార్. ఒక చిన్న క్లూ దొరికింది. వీళ్ళే సార్. నమస్తే సార్. పొద్దున్న ఇక్కడ ఏమైనా కారు ఆగుందా? ఆగింది సార్. ఎంతసేపు ఉంది? అక్కడ ఉండడం మేము చూసాం కానీ ఎంతసేపు ఉందో గమనించలేదు సార్. ఇంతకీ ఏ కార్ అది? ఐ మీన్ ఏ కంపెనీ, ఏ మోడల్, ఏ రంగు? ఒకవేళ నంబర్ చూస్తుంటే ఆ నంబర్ ఎంత? నెంబర్ గమనించలేదు సార్. కంపెనీలు కూడా మాకు పెద్దగా తెలియదు సార్. కాకపోతే కారు మాత్రం లైట్ బ్లూ కలర్ సార్. గుర్తొచ్చింది సార్. ఆ కార్ మొత్తం పూలతో డెకరేట్ చేసింది సార్. ఆ కారు ఎన్ని గంటలకు ఆగుందో చెప్పగలరా?
సుమారు 9 గంటలప్పుడు చూసినట్టు గుర్తు సార్. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అవసరమైనప్పుడు స్టేషన్కి వస్తే ఇంకా బాగుంటుంది. అలాగే సార్, వస్తాం సార్. వస్తాం సార్. ఓకే. ఏం మెడిసిన్ కావాలి సార్? నాకు కావాల్సిన మెడిసిన్ మనుషుల జబ్బుల్ని తగ్గించే మెడిసిన్ కాదు, క్రిమినల్స్ని పట్టించే మెడిసిన్ గురించిన ఇన్ఫర్మేషన్ కావాలి. ఏం కావాలో చెప్పండి సార్. అంత టెన్షన్ పడేంత ఇన్ఫర్మేషన్ ఏం కాదు, నువ్వు కూల్గా ఉండొచ్చు. ఇది మీ షాప్లో ఇచ్చిన రసీదే కదా? అవును సార్, ఆ బిల్లు నేనే ఇచ్చాను. ఇది ఈ రోజు కొన్న మెడిసిన్కి వేసిన రసీదే కదూ? అవును సార్, అది పొద్దున్న రాసిన బిల్లే. పొద్దున్నే వేశారని అంత ష్యూర్గా ఎలా చెప్పగలుగుతున్నారు? షాప్ అన్న తర్వాత రోజుకి చాలా బిల్లులు వేస్తుంటారు కదా. ఈ బిల్లు మీద ఉన్న నెంబర్ బట్టి చెప్పగలిగాను సార్. ఇట్స్ ఓకే. ఈ మందులు ఎలాంటి జబ్బున్న పేషెంట్స్కి వాడతారో చెప్పగలరా? అంతేకాదు కొన్ని మెడిసిన్స్ని బట్టి అవి ఎంత వయసున్న వాళ్ళకి వాడతారో కూడా మీ ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్పగలనుకుంటాను. అన్ని మెడిసిన్స్ చెప్పలేము కానీ కొన్ని మెడిసిన్స్ని బట్టి అవి ఎంత వయసు వాళ్ళకు వాడొచ్చో ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది చిన్నపిల్లలకి అంటే బిలో 10 yearsలో పిల్లలకు వాడతారు సార్. ఓకే, ఏ జబ్బుకు వాడతారో చెప్పగలరా? ఈ మెడిసిన్ ఇన్సులిన్కి సంబంధించిన జబ్బులకు వాడతారు సార్. అది పేషెంట్ ఇంకాసేపట్లో ఇంజెక్షన్ ఇవ్వాలి, లేకపోతే చాలా ప్రమాదం. సార్, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా? ఈ మెడిసిన్ని మీ షాప్ నుంచి ఎవరు కొనుక్కెళ్లారో చెప్పగలరా? సార్, అది కష్టమే సార్. ఓకే ఓకే, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. షాప్ అన్న తర్వాత ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు, అందరినీ గుర్తుపెట్టుకోవడం సాధ్యం కాదు. బట్ గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నాకు తెలిసినంత వరకు అతను హడావుడిగా వచ్చి మందులు తీసుకెళ్ళుంటాడు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అతను పొద్దునే వచ్చుంటాడు. దాన్ని బట్టి చూస్తే ఆ టైంకి ఒకరో ఇద్దరో వచ్చుంటారు. జస్ట్ కూల్గా ఆలోచించండి. గుర్తొచ్చింది సార్. అతను ఎలా ఉంటాడు? సార్, అతను నార్మల్ హైట్ ఉంటాడు, అంతేగా సార్, తెల్లగా ఉంటాడు. ఇంకేమైనా చెప్పగలరా? అతను పట్టు పంచా లాల్చీతో వచ్చాడు సార్. అంటే పెళ్లిళ్ళకి వ్రతాలకి వేసుకుంటారే అలాంటి డ్రెస్ సార్. అతను ఎలా వచ్చాడు? కారులోనా బైక్లోనా? అదేమన్నా చెప్పగలవా? ఏ కారులో వచ్చాడో చెప్పలేను కానీ ఆ కారు మాత్రం పెళ్లి కారులో ముస్తాబు చేస్తుంది. దాన్ని చూసి పెళ్లిలో ఎవరికో ప్రాబ్లం వచ్చుంటుంది అనుకున్నాను. వీటన్నిటిని బట్టి చూస్తే అది కిషోరే అనిపిస్తుంది. ప్లీజ్ నా పాప నాకు ప్లీజ్. ఇది నువ్వు అడగాల్సిన పద్ధతి. ఇప్పుడు నువ్వు కరెక్ట్గా అడిగావు. నేను గాయపరచలేదు, గాయపడ్డాను. హరి ఒక్క క్షణం జరిగిందంత మర్చిపోయి నన్నుగా ఆలోచించు. పొద్దున పెళ్లి మండపంలో నువ్వు చూసిందంతా ఒక అబద్ధం అనుకో.